ఇది నిత్య సంబంధమైనది. పరిశుద్ధాత్మ అంటే సంచకరువు, భద్రత, నిత్యత్వము. పరిశుద్ధాత్మ అంటే దేవుని సొత్తు, ముద్ర. దేవుని సొత్తు, ముద్ర. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. మీరందరూ కూడా ఏదో ఆశించే వచ్చి ఉంటారు. ప్రార్థనకు మనం వస్తున్నామంటే కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, గర్భఫలం కోసం కావచ్చు, సుఖ కనుపు కోసం కావచ్చు, వ్యాధి బాధలు విడిపించబడటం కోసం కావచ్చు, నీ భర్త మార్పు కోసం, భార్య మార్పు కోసం, కుమారుల మార్పు కోసం, కుమార్తెల మార్పు కోసం, మరి నీ గ్రామ రక్షణ కోసం, అలేకత్తపురం గ్రామ రక్షణ కోసం కావచ్చు. ఏదైనా కానీ ఆశించే వస్తాం, కానీ ఆశించకుండా ఎవరు కూడా వచ్చి చేతులతో రారు. ఆయన సంధ్యకి ఏదో ఒకటి మోసుకొని వస్తారు. తప్పిన కుమారుని తీసుకొచ్చి అప్పగించాలని, పిల్లలు చెడుతనంలో నుంచి విడిపించబడాలని, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగాలని మాట్లాడుతూ ఉంటారు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం తీయండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం తీయండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సృష్టి గురించి ప్రభు మొట్టమొదటే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడంట. పూర్వకాలంలో సుమారు ఎన్ని వేల సంవత్సరాలు అనుకుంటారు మీరు? 8,000 సంవత్సరాలు అనుకుంటారు. ఆదాం కాలం 2000, ఆదాం కాలం 2000. అబ్రహాము నోవాహు కాలం 2000. యేసుప్రభు వారి కాలం 2025. అంటే ఈ భూమి సృష్టించబడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 6025 సంవత్సరాలు అయింది. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. అంటే ఎన్ని రోజులు అయింది భూమి సృష్టించేప్పటికి? 6 రోజులే అయింది. 6 రోజులే అయింది. నా మాట అర్థమవుతుందా? మైకి మార్చాలా? అర్థమవుతుంది కదా? 6 రోజులే అయింది. అంటే దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉందంట. ఆకారం లేదు. శూన్యం అంటే గాలి. శూన్యం అంటే గాలి. గాలిలో ఉంది భూమి, శూన్యంగా ఉంది. ఉంటే చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఈ యొక్క భూమండలం మొత్తం కూడా, భూమి మీద కూడా నీరుండి మొత్తం కూడా అల్లాడిపోతూ ఉంది. మొత్తం చీకటే, అగాధమైన చీకటి, గడాంధకరమైన చీకటి. ఆ చీకటి పైన అంట దేవుని యొక్క ఆత్మ అంట అల్లాడుచూ ఉందంట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. స్తోత్రం, హల్లెలూయా. చీకటి పోయి వెలుగు వచ్చేసింది. వెలుగు కమ్మన్నాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగుని పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమాయను. స్తోత్రం, హల్లెలూయా. అస్తమయము ఉదయం కలుగగా ఒక రోజు అయింది. ఆ ఒక్క రోజులో పగలని వెలుగుతో నింపాడు, రాత్రిని చీకటితో నింపాడు. 2 వేరుపరిచాడు. మరి వాటికి పేర్లు పెట్టాడు. మొట్టమొదటి రోజు గతించిపోయింది. అంటే అగాధ జలముల మీద అల్లాడుచున్న దేవుని ఆత్మ ఈ భూమిని సృష్టించడం కోసం మొట్టమొదటగా భూమిని సృష్టించాల. దేన్ని సృష్టించాడు? పగలు రాత్రిని సృష్టించాడు. అంటే ప్రభు యొక్క ఆత్మ
జలాల మీద అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ భూమిని సృష్టించాలని చెప్పి ఆలోచన వచ్చింది. నిర్గమాకాండం తీయండి 31:5. నిర్గమాకాండము 31:5. 31వ అధ్యాయం 5వ వచనం తీయండి. నిర్గమాకాండము 31:5. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదవండి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుడికై రత్నములను సానబెట్టుటకు, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలిగినట్టు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో కంసాలిని, వడ్రంగిని జ్ఞాన వివేకమిచ్చి దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు కంసాలి పని నేర్చుకున్నారు, వీళ్ళే వడ్రంగి పని నేర్చుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరు నేర్పింది కాదు, ఇది దేవుడే వాళ్ళకి జ్ఞానం ఇచ్చి నేర్పించారు. దేవుడే జ్ఞానం ఇచ్చి అంటే ఆది గురువు ఎవరై అంటే యేసుప్రభు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆది గురువుగా ఉండి ఆత్మ ద్వారా మరి వాళ్ళకి వడ్రంగం పని నేర్పించాడు. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. సహోదరుని తండ్రిని కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. నేను మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడట్లా, నాలో తండ్రి ఆత్మ ఉండి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఉండి మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అసలు పరిశుద్ధాత్మకి ఆకారం ఏంటంటే శరీరాకారం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం తీయండి. లూకాసు సువార్త 3:22. 3 పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురములే ఆయన మీద దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించడం యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆకారం ఏంటి? పావురం. ఏంటిదమ్మా? పావురం. పరిశుద్ధాత్మ ఆకారం ఏంటంటే పావురం. పావురము పరిశుద్ధాత్మ రూపంలో ఆకారం దిగివచ్చి యేసుప్రభు మీదకి వాలింది. ఆయన పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని సేవకి వచ్చాడు. అంటే చూడండి, ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి లూకాసు వార్త 12వ అధ్యాయము 10వ వచనం తీయండి. 12:10 పక్కనే లూకాసు వార్త 12:10. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, ఏం ప్రార్థన, ఏం పచ్చికట్ట, పదాక ప్రార్థన అంటూ ఉంటారు వీళ్ళు. ఈ మైక్ ఏందో, ఈ పచ్చికట్ట ఏందో, మాకు సెల్ ఫోన్ వినపట్టలేదు, టీవీ వినపట్టలేదు, సినిమా చూడలేకపోతున్నాం, టీవీలో ఫోన్ మాట్లాడలేకపోతున్నాం, పండుకొని నిద్ర పట్టట్లా మాకు అని అంటున్నారు. 10 నేను ఎట్టి పరిస్థితుల్లో సరే ఆఫ్ చేస్తూనే ఉన్నా. అయినా కానీ పరిశుద్ధాత్మకు దోషణ వస్తుంది. పరిశుద్ధాత్మకు దోషణ వస్తే పాప క్షమాపణ లేదు.
చాలామంది సిగ్గు తెచ్చుకోవాలి. ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి పరిచర్య జరుగుతూ ఉంటే మనం సహకరించాల్సింది పోయి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామే అని చెప్పి బుద్ధి తెచ్చుకోవాలి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు. మనుష్య కుమారుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ పాప క్షమాపణ ఉంటుంది. యేసు ప్రభుని తిట్టు, దూషించు అని క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మను దూషించమాకు, వ్యతిరేకంగా మాట్లాడమాకు, అది క్షమాపణ లేనిది. అందుకే దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉంది, మరి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు. ఆయన సన్నిధిలో చేరి నీ కోసం, నీ పిల్లల కోసం, కుటుంబం కోసం మొరపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ సంతోషిస్తూ ఉంటాడు. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి చూడండి, సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 14:16 తీయండి. యోహాను సువార్త 14:16 తీయండి. పక్కనే యోహాను సువార్త 14:16. సత్యస్వరూపియగు ఆత్మ. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఏదో ఒక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందుట నేరరు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడువను, మీ వద్దకు వచ్చును. కొంతకాలం తర్వాత లోకము నన్ను మరి ఎన్నడకును చూడదు. చూడండి, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడైతే నేను మీతో ఉన్నా, సేవ చేస్తున్నా, గుడ్డి వారికి కళ్ళిస్తున్నా, మగవారితో మాట్లాడిస్తున్నా, కుంటి వారితో నడిపిస్తున్నా, పక్షవాతం గల వారికి స్వస్థత ఇస్తున్నా, శాంత రోగిని, వ్యభిచారాత్మల్ని, విగ్రహారాధాత్మల్ని, సాతాను శక్తుల్ని విడిపిస్తున్నా. కొంతకాలం అయిన తర్వాత నేను ఉన్నాను. అప్పుడు మీకోసం నేను సత్యస్వరూపియకు ఆత్మను అనుగ్రహిస్తాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు అంటున్నాడు, ఆదరణకర్త ఏమంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, సత్యస్వరూపిని పంపుతాడు. ఆదరణకర్త అంటే ఉత్తరవాది అండి. ఆదరణకర్త అంటే ఉత్తరవాది. యేసుప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ నీతో నేనున్నాను, మీకోసం నేను ఒక పరిశుద్ధాత్మను పంపుతా, ఆదరణకర్తను పంపుతా, సత్యస్వరూపిని పంపుతా, ఉత్తరవాదిని పంపుతా. ఏది మంచి ఏది చెడో తెలుసుకోవడం కోసం అవకాశం ఉంటుంది. అంటే మిమ్మల్ని నేను విడిచేవాడును కాను, అన్యాయం చేసేవాడును కాను. నేను మీకోసం నా యొక్క పరిశుద్ధాత్మను మీ మీద ఉంచి ఊది దేవుడు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీద ఊదినప్పుడు మీరు శక్తిని పొందేదారు. సాతాను శక్తులు ఉంటే వెళ్ళిపోతాయి, పరిశుద్ధాత్మ వస్తే పడిపోతారు. కాబట్టి దేవుడు అని ఊది పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. అంటే ఆయన సత్యస్వరూపియగు ఆత్మని మీకు అనుగ్రహించాడు. చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యోహాను సువార్తలోనే 15:26 చూడండి. 15:26 పక్కనే 15:26 చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. స్తోత్రం, హల్లెలూయా. నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, సత్యస్వరూపిని పంపిస్తాను, మీరు ఆయన ఎరుగుదురు, నేను మిమ్మల్ని కూడా ఎరుగుతాను. తండ్రి ఎదుట ఆదరణకర్త వచ్చి సాక్ష్యం చెబుతాడు, మీరు కూడా వచ్చి సాక్ష్యం చెబుతారు. అంటే మీరు ఇప్పుడు మా అందరూ చర్చిలో కూర్చున్నామంటే
మనందరి మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కోటమ్మ నిద్రపోతుందా? కవలమ్మ నిద్రపోతుందా? లేకపోతే సునీత నిద్రపోతుందా? శిరీష నిద్రపోతుందా? సౌదమ్మ నిద్రపోతుందా? భాగ్యమ్మ కాళ్ళు కనిపట్టి ఆ మొగరానికి టానిచ్చి నిద్రపోతుందా? మరి లేకపోతే కోటేశ్వరమ్మ మొగరానికి కాళ్ళు టానిచ్చి నిద్రపోతుందా? మొత్తం ఆయన చూస్తుంటాడు, మొత్తం ఆయన చూస్తూ ఉంటాడు. రాత్రి అయితే గట్టిగా తనిపట్టి నిద్రపోతూ ఉంది. అంటే మన మధ్యలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ చూస్తూ ఉన్నాడు, విడిచిపెట్టేవాడు కాదు, ఆదరణకర్త. ఆయన సత్యస్వరూపి. అంటే యేసు నువ్వు ఏది కోరుకుంటే అది నీకు అనుగ్రహించే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అనుగ్రహించే దేవుడు. మధ్యాహ్నం వెంకటరామ గారు ఒక సాక్ష్యం చెప్పింది. రాత్రి నిద్రపోతున్న ఆమెకంట కళ వచ్చిందంట. ఆ కళ్ళలోనంట 3 కొబ్బరి బొండాలు వచ్చినాయంట. 3 కొబ్బరి బొండాలు వస్తే ఆ 3 కొబ్బరి బొండాల మీద దేవుడు ఒక వ్రాత రాశాడు. మెనీ టేకెల్ ఒఫార్సిన్, మెనీ టేకెల్ ఒఫార్సిన్ రాసి చదవమంటుందంట. చదవలేకపోతుంటే అయ్యా నాకు ఈ చదువు రావట్లేదు, మా అమ్మాయి ఇక్కడికి తెచ్చిపోతా అని చెప్పి రాణిగారి దగ్గర తెచ్చిపోయిందంట. ఆమె చదవలేకపోతుందంట. ఇక లాభం లేదు, కొబ్బరి బొండాలు 3 తీసిపోయి అయ్యగారికి చదివించుకొని చూపిస్తారని తెచ్చారంట. ఈ కొబ్బరి బొండాల యొక్క మరి సాక్ష్యం ఏంటండి, దర్శనం ఏంటండి అని అడిగారు. నేను అన్నాగా, రాత్రి అమ్మ నువ్వు నా పక్కన కూర్చొని ఉన్నావు, వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు, నేను కొబ్బరి చెట్టుకలు చూసి ఈ కొబ్బరి బొండాలని ఎవరికి నేను పంచి పెట్టాలా 3-4 ఉన్నాయి అని ఆలోచించానమ్మా. కరెక్ట్గా 3 నీకు చూపించిండు. నీకు ఒకటి, రాణిగారి ఒకటి, నాకు ఒకటి చూపించిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్న. అంటే మన మనసులో మాటకి దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. సత్యస్వరూపి ఆయన, ఆదరణకర్త, నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, ఉత్తరవాడు. మరి మాథ్యూస్ గారు వస్తున్న ఆయన కృపా మినిస్ట్రీస్ నల్లపాడులో సేవ చేస్తున్నాడు. ఆయన మూలపాడు, ఇక్కడే మూలపాడు మాథ్యూస్ గారు. ఇక్కడ రక్షణ పొంది మారు మనసు పొంది సేవ చేస్తుంటే 150 మంది సంఘం అయింది అంటానికి. దేవుడు అంటే ఒక రాత్రి మాట్లాడి, నువ్వు ఇక్కడ సంఘం వదిలిపెట్టేసి వేరే వాళ్ళకి అప్పచెప్పిది గుంటూరు వెళ్ళిపో అంటున్నంట. ఇదేంటి ప్రభు, ఇప్పుడే కష్టపడి సంఘాన్ని కట్టాను, మరి ఇప్పుడు గుంటూరు పోయి ఎక్కడుండేది నేను, ఏంది నేను అని చెప్పంటే, గుంటూరు వెళ్ళు, నల్లపాడు వెళ్ళి అంటున్నంట. పాపం భార్యని పిల్లల్ని తీసుకొని ఒక టంకి పెట్టు తీసుకొని నల్లపాడు పోయిందంట. పోయి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని రోడ్డు మీద ప్రార్థన పెడుతుందంట. రోడ్డు మీద ప్రార్థన పెడతామంటే మరి వాళ్ళు చూసి వీళ్ళు చూసి కాస్త 3 రేకులు ఇచ్చారంట. ఒక ఆమె వచ్చి కొద్ది స్థలం ఉంది మన పక్కనే, రేకులు వేసుకోమని చెప్పిందంట. రేకులు వేసుకున్నారంట. రేకులు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన ఒకప్పుడు ఓసన్న మినిస్ట్రీస్ గోరంట్లలో కోటాలు తిరుగుతూ ఉంటే ఆ కోటాల దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తే ఆయన అన్నాలు ఉండే కాడ కుండలు దించడం కోసం కర్రలేసి దింపుతారు, అక్కడ కర్రలెట్టి పెట్టి దింపుతారు. అక్కడుండి ఆ పని చేసిందంట. అక్కడుండి ఆ పని చేసింది. అలాంటి కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు ఇవాళ గొప్ప సేవకుడయ్యి ఎడబాయి నీ కృప అన్న పాట, ఈ స్థితిలో ఉన్నానంటే మంచి మంచి పాటలు రాసింది ఆయన. సేవ చేస్తుండే. మరి ఆయన్ని ఆఖరి రోజు కూటానికి పిలవాలని చెప్పి ఆశపడుతున్నాను నేను. మీరు ప్రార్థనలో పెట్టండి ఆ విషయం. కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు ఆఖరి రోజు కూటానికి రావాలని చెప్పి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. సత్యస్వరూపియగు ఆత్మ 16-15 చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. తండ్రి కలిగివన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయాలని నేను చెప్తుని. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంది. అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. అనగా నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేతును. కనుక నన్ను
మహిమపరచును. తండ్రి కలిగిన నీవు నావి, అందుచేత ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పింది. సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు అంట తండ్రి మొత్తం ఈయనంట, ఆదరణకర్త వచ్చి సాక్ష్యం చెప్తారంట, పరిశుద్ధాత్ముడు వచ్చి సాక్ష్యం చెప్తారంట. అంటే దేవుని యొక్క ఆత్మ మందిరంలో కానీ భూమండలం మీద కానీ అల్లాడుతూ సంచరిస్తూ ఉంది. ఎక్కడైతే ఆయన బిడ్డలు కూర్చొని ఆయన మాటలు బోధించుకుంటూ ఉంటారో ఆడకొచ్చి ఆయన కూర్చొని వింటూ ఉంటారంట చెవిటి. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, ఎలా ప్రార్థన చేస్తున్నారా, ఎలా వాక్యం చెప్పుకుంటున్నారా అనేది ఆలకిస్తూ ఉంటారంట. అంటే దేవుడు సత్యస్వరూపిగా ఆత్మ మన మధ్యలో పెట్టి నిత్యం నడిపించే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రోమాపత్రిక 1వ అధ్యాయము 4వ వచనం తీయండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. రోమా 1:4. ఎక్కడి నుంచి చదువుతారంటే అది శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణిన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసముకు జరిగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందితిమి. వీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నారు. శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా మృతుల నుండి పునరుద్ధరణ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాం. పరిశుద్ధమైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి. పరిశుద్ధమైన ఆత్మ అంటే దావీదు కుమారుడుగా పిలిపించుకున్నాడు యేసు ప్రభు. ఈ లోకంలో దావీదు కుమారుడా యేసయ్యా అని కేకలేశాడు. కేకలేస్తే ఆయన ఆ పిలిపించుకొని పరిశుద్ధుడై ఉండి మానవాళిని రక్షించడం కోసం తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి శరీరాన్ని శ్రమలకు అప్పగించి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడు. సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడు. అటువంటి గొప్ప దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మహిమపరుస్తున్నావు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మీతో మాట్లాడుతామన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ఆదరణకర్త. నాతో ఈ మాటలు చెప్పండి. పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, ఆదరణకర్త. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు వారి యొక్క నామములను రోమా పత్రికలోనే 8వ అధ్యాయం 2వ వచనం అంటాడు. రోమా 8:2 చూడండి ఒకసారి. 8:2 క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. స్తోత్రం, హల్లెలూయా. అంటే జీవమునిచ్చే ఆత్మ ఇది, జీవమునిచ్చే ఆత్మ. ఏ ఆత్మ ఇది? జీవమునిచ్చే ఆత్మ. జీవమునిచ్చే ఆత్మ దేవుడు సత్యస్వరూపిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనందరిపైన ఆయన మరి ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఏమండి, పౌలు గారు సంఘాలతో మాట్లాడుతూ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఎందుకని? ఇప్పుడు నా నోటికి నేను చిక్కం వేసుకొని జీవిస్తున్నాను. నా నోటితో పాపం చేయాలంటే ఏం చేయాలి? నేను చిక్కం తీయాలి. యేసు ప్రభు అనే చిక్కాన్ని వేసుకున్నావు నువ్వు. మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, బాప్తిసము, ప్రార్థన, దర్శనము, జీవగల వాక్యముని పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడటము అన్నీ అనుగ్రహించబడి పొందుకున్నావు. అలాంటప్పుడు నువ్వు పాపం చేస్తావా? చెప్పండి, చేస్తావా? చెయ్యవు.
మాట్లాడదని జయభారతమ్మా మాట్లాడు. చిట్టి ఏడిపోయింది, బయటికి పోయినా తట్టుకోలేకపోయినా వాక్యంలాగా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి నువ్వు చిక్కంగా ధరించుకుంటే, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి, ఆదరణకర్తని, సత్యస్వరూపిని, ప్రేమస్వరూపిని ధరించుకుంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఏ శిక్షా విధి లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. పరిశుద్ధాత్ముడు మరి జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, పాపమరణం నుండి, నియమం నుండి నన్ను విడిపించను. అంటే యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా జీవాన్ని పొందుకున్నావు. జీవాన్ని పొందుకున్నావు అంటే పరలోక రాజ్యాన్ని పొందుకున్నావు. నీకు నరకం లేదు, నరకం లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, రోమాపత్రిక 8:9 పక్కన చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవరే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. చూసారా, దేవుని ఆత్మ మీలో ఉంటేనంట, నివసిస్తేనంట మీరు ఆత్మ స్వభావం గలవారేనంట, శరీర స్వభావం కాదంట. శరీర స్వభావం కాదంట, ఆత్మ స్వభావమేనంట. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నిత్య జీవం విషయంలో ఆత్మ మీలో నివసించడం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రభు యొక్క ఆత్మ మీలో ఎల్లప్పుడూ ఉత్తరవాదిగా ఉండి వాదిస్తూ ఉంటాడు. అరే పిచ్చోడా, ఆ తప్పు చేయమాకు, అమ్మాయి పిచ్చి అమ్మాయి, ఆ తప్పు చేయమాకు. లోపల నుండి దుఃఖిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? లోపల నుండి దుఃఖిస్తూ ఉంటాడు. తప్పు చేస్తూ ఉండి దుఃఖిస్తూ ఉంటాడు. తప్పు చేయమాకమ్మా, మంచిగా ఉండు తల్లి అని దుఃఖిస్తూ ఉంటాడు. నేను అదే చెప్తా మీతోటి. ఎఫ్ఎస్సి పత్రిక తీయండి, 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫ్ఎస్సి 4:30 తీయండి. అపోస్తలుడు పౌలు గారు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం తీయండి. 30. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్రీస్తు క్షేమావృద్ధి అయిన అనుకూలమైన వచనమే పలుకుడి, కానీ దుర్భాష అయిన ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. స్తోత్రం, హల్లెలూయా. విమోచన వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా, ప్రభు మాట్లాడుతున్నారు. మీ నోట్లో నుంచి అంటే మంచి మాటలే రావాలంట, చెడ్డ మాటలో రాకూడదు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తుంది. మంచి భక్తిపరురాలు, మంచి భక్తిపరురాలు. వాళ్ళ అమ్మ నాన్న టీచర్లు అయితే క్లాస్ ఫస్ట్, 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, బీటెక్ క్లాస్ ఫస్ట్, ఎంటెక్ క్లాస్ ఫస్ట్. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. సరే, మరి అప్పుడు వాళ్ళు కారు వల్ల ఇంకా ఒక ఆటో వాడు రోజు తీసుకెళ్ళిపోయి ఆ సైబర్ టవర్స్ కాడ తీసుకొస్తూ ఉంటాడు. మరి ఆ బలాదూరుడు ఏ మాటలు చెప్పిండో ఆయమ్మకి ఏమో కానీ ఒక నెల అయిన తర్వాత ఆయమ్మ అంటుంది, ఆటో డ్రైవర్ నేను ప్రేమించాను, వాన్నే చేసుకుంటా అంటాను. చదవేత్తే ఏమైందంట? 100 మతి పోయిందంట. చదవేత్తే ఏమైందంట? 100 మతి పోయిందంట. కాకరకాయ అంటే వాడు ఏమంటుండమ్మా, ఏ నాన్నగారు పన్నెండు వచ్చిందిగా, కాకరకాయ అంటే ఏమంటున్నాడు? కేకరకాయ అంటున్నాడు. ఏమంటాడు? కేకరకాయ అంటాడు. వాడు వెంకటేశ్వరరావు అని చెప్పి వెంకటేశ్వర వాడిది ఇంటర్మీడియట్లో చేరిండు వాడు, సిహెచ్ గ్రూప్లో. నేను వాళ్ళకి వెళ్తున్న క్లాస్కి. వాళ్ళని నేను ఎట్టరుతున్నానంటే వాళ్ళకి ఏమి రాదు. ముందు వాళ్ళు నేర్పా, వాళ్ళు నేర్పా, అంకెలు నేర్పా, ఎక్కాలు నేర్పా, కోటం నేర్పా, తీసేయడం నేర్పా, ఇంగ్లీషు పలకటం నేర్పా. 2 నెలలు ఆ పనే చేసింది నాకు. అది అయిన తర్వాత వాళ్ళకి కామర్స్ చెప్తున్నాక, కామర్స్ చెప్తుంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ అంటే పుచ్చుకునేది, క్రెడిట్ అంటే ఇచ్చేది అని చెప్తున్నాను. నేర్చుకుంటున్నారు.
ఒక మాట తేడా పలికింది వాడు. డస్టర్ తీసుకొని, నా చేతిలో డస్టర్ తీసుకొని ఇట్ట ఏళ్ళు పెట్టి పాటును పీకవాడిని. పీకేసరికి ఇంత ఎత్తున పొంగింది, ఇంత ఎత్తున పొంగింది. ఇక నన్ను చూస్తే ఫైర్ మ్యాన్ వస్తుండ్రా, తప్పు లోనకు పారిపోండి అని చెప్పి పొరగాలు మొత్తం గోల పెట్టి లోన కురుగుతున్నారు. ఇక ఎందుకంటే ఒకరిని కొడితే చాలు, అందరినీ అవసరంలా ఒకరిని కొడితే చాలు. ఇక దెబ్బతో సెట్ అయ్యారు, చదువుతున్నారు. ఇక బాగా అన్ని శబ్దాలు చదువుతున్నారు, అందరు పాస్ అయ్యారు. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు అందరిని శిక్షించాల్సిన అవసరం లేదు. మనందరి కోసం ప్రభుని యేసు ప్రభు అని శిక్షించాడు. మనందరి కోసం మన పెద్ద అన్నయ్య యేసయ్య వచ్చి ఈ లోకంలో తెయ్యని నేరానికి తప్పును అనుభవించి సిలువ వేయబడి, ములకిరడం పెట్టబడి, కొడాలతో కొట్టబడి, ముఖాన ఉమ్మి వేయించుకొని, రక్తసిద్ధమైన పాదాలతోటి ఆయన గొల్గొతా కొండ ఎక్కి సిలువ వేయబడి, కాళ్ళల్లో చేతుల్లో మేకులతో కొట్టబడి, డొక్కలో బలెం పొడవబడి, రక్తాన్ని ఒలికించి, రక్తాన్ని చిందించి, ప్రేమతో మనందరినీ కొనుక్కున్నాడు. స్తోత్రం హల్లెలూయా. మరణించి మన కోసం తిరిగి లేచాడు. మన పెద్దన్న వైపు చూస్తే మనం రక్షించబడతాం. మన పెద్దన్న ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు. స్తోత్రం హల్లెలూయా. పక్షిరాజు నామంతో పిలవబడ్డవాడు కూడా యేసు ప్రభు. ఉదయం మరి ఆదివారం ప్రార్థనలో అదే వాక్యం చెప్పాను. దేవుని చిత్తం అయితే మీకు కూడా చెప్తానులే. పక్షిరాజు ఆయన. పక్షిరాజులాగా మన అందరికి కాపాడటం కోసం ఆయన ఎర చూస్తూ ఉంటాడంట. ఎవరు నా పిల్లల్ని ఆటంకపరుస్తారా అని పైనుండి కాపుదాలు చేస్తారు, రెక్కలు చాపి కాపుదాలు చేస్తారు. పిల్లరా, ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక వాడిని ప్రేమించింది. వాళ్ళ అమ్మా నాన్న వద్దని చెప్పి 6 రోజులు అన్నం తినకుండా మానేశారు ఈ పిల్ల కోసం. పిల్లైనా ఇంట్లా వాడినే చేసుకుంది. పోవే నీ కర్మను అనుభవించి దరిద్రాలా, మేము చేసేది అని చెప్పి పంపించే పెళ్లి కూడా వాళ్ళు చేయాల. ఆమె పోయి పెళ్లి చేసుకుంది. విన్నావా? పెళ్లి కూడా చేయాల. లాస్ట్లో కూర్చున్నాం, పెళ్లి కూడా చేయాల. ఆమె పోయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక బాగానే కొన్నాళ్ళు ఉన్నారు. వాడిక తాగి రావటం, జీతం లాక్కోవడం, ఆమె అది కొట్టడం, ఒళ్ళంతా వాయి కొడుతున్నాడు, మామూలు కొట్టట్లేడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న నీ కర్మను అనిపించి దరిద్రాలా మహరి రాబాకని చెప్పి తిట్టారు వాళ్ళు. తిడితే ఇక ఏం చేసిందంటే ఆ బాధ తట్టుకోలేక ఉన్నతమైన ఇల్లు ఆయా, తల్లిదండ్రులు టీచర్స్ ఆయా, బంగ్లాయా, కారు ఆయా, బిల్డింగ్ ఆయా, మంచి భవనం ఆయా, ఈడేమో పూరిగుడు చూడాయా, ఆటో డ్రైవర్ ఆయా, వాడు ఏదైనా వచ్చి పడా, జీతం మొత్తం లాక్కుంటున్నా, ఆగవంకసలు చేస్తున్నా, కొడుతున్నా, సాయంత్రకాలం తాగి రావటం, కొట్టడం. చివరికి ఆ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ మీరిపోతే పాపానికి ఉడిగట్టినట్లకే మరణానికి హేతువు అవుతుంది. నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వుంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండు. సగం ప్రార్థన, సగం పాపం, సగం ప్రార్థన, ఇలా ఉన్న మాకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఉంటే దేవునిలో హెచ్చగా ఉండి బాగుపడు, లేకపోతే లోకంలో కలిసిపోయి నీ సావు నువ్వు చావు. ప్రార్థనకు వచ్చి దేవుని అవమానపరచబాకు. ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడి యొక్క వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, మరి ప్రతి విషయంలో కూడా ప్రభువునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మంచే కానీ, చెడే కానీ, కిడే కానీ, మేలే కానీ ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి అపోస్తుల కార్యములో 16వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 7వ వచనం తీయండి. 16:7. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియను దాటిపోయి త్రోయకు వచ్చేది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంటున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగను.
అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరి ప్రయత్నం చేశాం. అంటే దేవుడు ఆసియాలో సువార్త చెప్పడం కోసం పరిశుద్ధాత్మ ద్వారా ఆటంకపరచకుండా గలతియా, ఫ్రూక్రియా, మస్యా, సితూనియా ఈ ప్రాంతాలకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఒకసారి బిఏ గారు అన్నాడు, పొద్దున మనం పల్లెలోకి వెళ్దామయ్యా రాయ్యా అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వద్దంటుంది. పిచ్చి మహోడా, రాత్రి వాక్యం చెప్పి నువ్వు పొద్దున్న చెప్పి నువ్వు సాయంత్రం చెప్పాలా, నువ్వు పోతే గుల్లపడతారా, వద్దులే పండుకోరా అని చెప్పి పడుకోబెట్టు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ రాణిస్తే వస్తా, లేకపోతే రాను. ఈ మాసిదోనియా దేశానికి కూడా వెళ్ళాలని చెప్పి అనుకుంటే దేవుడు కొన్ని ప్రాంతాలకు ఆటంకపరిచాడు, కొన్ని ప్రాంతాలకేమో మార్గాన్ని సరళం చేశాడు. ప్రభు చిత్తం తెలుసుగా ఫస్ట్. ఈ రాత్రికాల సార్లు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు చిత్తం తెలుసుకొని ప్రవర్తించు. ఈ అమ్మాయి చర్చికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరు, 2,50,000 జీతం, బాగా పాటలు పాడుద్ది, వాక్యం చదువుద్ది, ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, రూమ్లో ఉంటారు వాళ్ళు. ఈ అమ్మాయి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటది, అయ్యగారు మా ఫ్రెండ్స్ 3 ఉన్నారు, నాతో పాటు జాబ్ చేస్తారు, వాళ్ళు అక్కడ ఒకటిపల్లి రూమ్ తీసుకుని ఉంటున్నారు, వాళ్ళ రూమ్కి వెళ్ళి నేను ప్రార్థన చేసి మారుస్తానని చెప్పి అంటది. అయ్యగారు అనగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకే ప్రార్థన చేయాలి, మగవాళ్ళు మగవాళ్ళకే ప్రార్థన చేయాలి. నువ్వు పోయి ఆడదానివి మగవాళ్ళకి ప్రార్థన చేయకూడదు, తప్పు. అది వేరే రకంగా రివర్స్ అవుతుందని చెప్పింది. ఈ అమ్మాయి ఏమంటుంది, నేను ప్రార్థనా పరురాలని, శక్తి పరురాలని, దైవత్వం నాలో ఉందని చెప్పి అంటుంది. అయ్యగారు ఏం చెబుతుడుగా, చెప్పాల్సిన మాట చెప్పిండు, నువ్వు వినాల్సిన మాట వినాలా. లెక్క చేయకుండా దేవుడు నాకు వినడని చెప్పిపోయింది. ఒక 6 రోజులు వాళ్ళు ఆ అమ్మాయి మాటలు విన్నట్టుగా నటించారు. చిన్నంగా మరి మందు కొద్ది తాగి చూడవా ఎట్లుంటుందో, మాకు దీని మానాలు ఆపోతున్నాం మేము, నువ్వు చూసి చెప్పు అని చెప్పి ఆమె పోసాడు. ఆమె తాగి చూసి మత్తులో పడిపోయింది. చివరికి ఆమెను మందుకు అలవాటు చేశాడు. ఈ సిగరెట్ కొద్ది తాగి చూడవా ఎట్లుంటుందో అని చెప్పి తాపించారు. సిగరెట్ తాకినాక అలవాటు పడ్డది. చివరికి ఆ ముగ్గురికి ఆ అమ్మాయి వ్యభిచారిగా మారిపోయి అడవులో దేవుడి యొక్క ఆత్మను శోభింపజేసింది. ఫ్రెండ్షిప్ ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మగవాళ్ళకి ఆడవాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి? దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా చండాలపు పనులు చేయమాకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమె బ్రష్లు అయిపోయి ఏడ్చుకుంటూ ఒకరోజు వచ్చి, అయ్యా నేను త్రాగుబోతున్నయ్యా, తిరిగిపోతున్నయ్యా, వ్యభిచారినయ్యా, విగ్రహారాధికులయ్యా అని ఎడుతూ ఉంటే పాస్టర్ గారి ఆ పని చూసి కోప్పడి చర్చిలో ఉండి అడిగి మా బహును అని చెప్పి బంధించానంట. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి 1 నెల రోజులు ఉన్న తర్వాత మళ్ళీ జాబ్కి వస్తా ఇక్కడే ఉంటుంది. అక్కడ చాలామంది పొడుస్తాము, మరగదీస్తాము వచ్చి బయలుదేరుతారు. ఏంది నువ్వు పొడిచేది? దేవుని ఆత్మ తెలుసు, ఎవరు పొడవాలనో, ఎవరు ఎగదీయాలనో, ఎవరు మార్చాలో ఆయనకు తెలుసు. ప్రభు నీతో